జనసేన పార్టీ వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరం మీద కేసు పెట్టమని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ కేసు పెట్టమని పవన్ కళ్యాణ్ చెట్టుకి తెలుస్తూ ఉంది. ఇక మీద చేస్తే మళ్ళా కేసు పెడతామని చెప్పి బెదిరిస్తారు. ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి, సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు ఇప్పుడే ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోట్ ఒక కొట్టి కానీ కాదు. ఇట్లాంటి బొడ్డు బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ చేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్లు అంతా బయటకు వస్తాయి. కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిది. ఆ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరిని అరెస్ట్ చేయడం చెప్పి నేను జనసేనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జనసేన పార్టీ వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరం మీద కేసు పెట్టమని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ కేసు పెట్టమని పవన్ కళ్యాణ్ చెట్టుకి తెలుస్తూ ఉంది. ఇక మీద చేస్తే మళ్ళా కేసు పెడతామని చెప్పి బెదిరిస్తారు. ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి, సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు ఇప్పుడే ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోట్ ఒక కొట్టి కానీ కాదు. ఇట్లాంటి బొడ్డు బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ చేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్లు అంతా బయటకు వస్తాయి. కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిది. ఆ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరిని అరెస్ట్ చేయడం చెప్పి నేను జనసేనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.